సింహరాశి వాళ్ళందరికీ కూడా 24వ తారీఖు డిసెంబర్ నుంచి 30వ తారీఖు డిసెంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి సూర్యుడి యొక్క స్థితి ధనుసు రాశిలో ఉండడం, పంచమ స్థానంలో ఉండడం, ఎంతో తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఈ వారం అంతా చాలా హ్యాపీగా గడుపుతారు. శుక్రుడి యొక్క స్థితి ఏమైందంటే తులా నుంచి వృశ్చికంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే బంధువులతో స్నేహితులతో విరోధాలు, గొడవలు, కొంచెం మనం హెల్ప్ ఎవరికైతే చేసామో వాళ్ళ నుంచి మనకి తిరిగి ఆశించిన సహాయం రాకపోవటాలు, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయన్నమాట. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి అధిపతి కుజుడు మీ జాతకంలో పంచమంలోకి వెళ్తున్నాడు మీ వారం చివరిలో. అది కూడా మీకు చాలా మేలు కలిగిస్తుంది. ఇలాంటి విషయాల్లో మీకు మంచి లావాదేవీలు బాగా లాభదాయకంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువులు బాగుంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి చూసి సంతోషిస్తారు. దూరంగా వెళ్ళే వాళ్ళు, దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు ఎప్పుడు తీసుకోవడం సింహరాశి వాళ్ళకి మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సైద్యత కలిగి ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టంగా చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టవంతులు అవుతారు. మీకు పెద్దల సహకారాలు బాగా లభిస్తాయి. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ధర్మంగా న్యాయంగా జీవిస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం అంతా చూసుకుంటే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. అందుకే సింహరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ లాభాలు బాగా ఉంటాయన్నమాట. వ్యాపారంలో మంచి డెవలప్మెంట్తో ఈ వారం అంతా ముందుకు వెళ్తారని కూడా మనం సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు. ఇక ఈ వారంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు ఏదైతే మాణిక్యం అనేటువంటి ఒక రాయి ఉంటుందండి, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఉంగరం వెలికి ఆ మాణిక్యం రాయిని ధరించి సూర్యుడి యొక్క మంత్రం చెప్తాం మేము. దాన్ని రోజు 6 సార్లు చదువుకోవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది.